గత వైసీపీ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గాన్ని అనేక ఇబ్బందులు గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి అన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు సమీపంలోని త్రోవగుంట బృందావన కళ్యాణ మండపం నందు నిర్వహించిన 1K డోనర్స్ క్లబ్ ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల బ్రహ్మం చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో 1K డోనర్స్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని కమ్మ సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ తెలిపారు. తొలుత 50 మందితో ప్రారంభమై 1K డోనర్స్ క్లబ్ 400 మంది సభ్యులతో సేవలు అందిస్తుందని అన్నారు. మార్చి నాటికి 1000 మంది లక్ష్యంగా ప్రజల్లో నమ్మకం కలిగేలా కమ్మ సంఘం పనిచేయాలని సంఘం వ్యవస్థాపకుడు PDC బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య కోరారు. కమ్మ కులంతో అటు ఇతర కులస్తులను కూడా సేవలు అందించాలని సూచించారు. ఇతరులకు ఆదర్శంగా కమ్మ సంఘం నిలవాలని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ 2019 ముందుగా రాష్ట్రంలో సువర్ణ యుగం నడిస్తే ఆ తరువాత వచ్చిన వైసీపీ రాష్ట్రంలో అరాచకం సృష్టించిందని అన్నారు. అమరావతికి ఒక కులానికి అంటగట్టి మహిళలు సైతం ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. నేడు చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధితో ముందుకు నడుస్తుందని అన్నారు. ఒంగోలులో జరిగిన మహానాడు ద్వారానే టీడీపీ పూర్వ వైభవం వచ్చిందన్నారు. ఆయన త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపట్టి కమ్మ కులస్థ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పేద విద్యార్థులకు ల్యాప్టాప్, ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు సిడిపోతు వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఆల హనుమంతరావు, అధికార ప్రతినిధి రావుల పద్మజ, పాడిబడ్ల వెంకటేశ్వర్లు మాస్టారు, వివి సుజాత, మండవ సుబ్బారావు, కాట్రగడ్డ రఘుబాబు, పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, డాక్టర్ మండవ కమల, డాక్టర్ కమల్ హాసన్, నల్లూరి వెంకటేశ్వర్లు, కామేపల్లి శ్రీనివాసరావు, బొడ్డపాటి వెంకట్, గోగినేని రామారావు, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. దీనికి ప్రధాన కారణం మీ యొక్క ఆర్థిక సహాయంతో పాటు మన సంఘం అధ్యక్షులైనటువంటి మురళి గారి యొక్క కృషి కూడా ఇందులో ఎనలేదని చెప్పవచ్చు. ఎందుకంటే మనం జనవరి 22వ తారీఖున దాదాపు 23.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయగలిగితే అందులో 50% ఒక మురళి గారి కృషి ద్వారా మనకి సంఘాల రూపంలో వచ్చింది. అదేవిధంగా ఈ రోజు కూడా మనం ల్యాప్టాప్ 9 లక్షల రూపాయలు పెట్టి కొన్నాం. ఆ 9 లక్షల రూపాయలు కూడా మురళి గారు తన యొక్క మిత్రుల ద్వారా, తన యొక్క బంధువుల ద్వారా ఈ ల్యాప్టాప్ అందజేశారు. అదేవిధంగా మిగిలినటువంటిది సహాయాన్ని మనం 1K డోనర్స్ సభ్యుల యొక్క ఆర్థిక సహాయంతో చేయడం జరుగుతుంది. మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనం ఇంకా ముందుకు పోవడానికి మీరందరూ కూడా
మీతో పాటు ప్రతి ఒక్కరూ ఇంకొకరిని క్యాచ్ వన్ ఎవ్రీ వన్ అనేటటువంటి దాంతో ప్రతి ఒక్కరూ ఇంకొకరిని కానీ జాయిన్ చేయగలిగితే ఈ రోజు 400 మంది సభ్యులు ఉన్నారు. ఈ 400 మంది సభ్యులు తలా ఒకరు చేస్తే 800 మంది అవుతారు. మనం చేయగలిగినటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఈ విధంగా విద్యార్థులు సహాయం చేయడమే కాదు, మనం పర్మనెంట్ గా కూడా మనం బిల్డింగ్లు కట్టుకోవడం కానీ లేక ఏదైనా హాస్టల్ ఏర్పాటు చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. ఇలాంటివి చేసుకోవాలి అంటే మనం ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలి. ఈ ఆర్థిక పరిపుష్టి కావాలి అంటే మీరందరూ కూడా చేయి కలిపి ప్రతి ఒక్కరూ ఇంకొకరిని గాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు తెలిసి ఆలా హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కమ్మవారి సేవా సంఘం నవంబర్ 2024లో స్థాపించబడింది. కమ్మవారికి అందులో ఉన్నటువంటి పేదవారికి సహాయ సహకారాలు అందించాలి, వారి ఆశలకి ఆశయాలకి అనుగుణంగా ఈ సంఘం పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం కూడా చేపట్టాం. ఆ మెంబర్షిప్ ద్వారా కూడా కొంత డబ్బు మాకు సమకూరింది. అయితే ఈ ఆర్థిక వనరులన్నీ కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. పొలం అయితే గొప్పదే కానీ ఈ పొలంలో చాలా మంది పేదవారు ఉన్నారు. ఆ పేదవారికి సహాయ సహకారాలు ఉపాధి పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, వైద్య పరంగా కానివ్వండి, వాళ్ళందరికీ మనం సహాయం అందించాలంటే ఆర్థికంగా ఈ సంఘాన్ని పరిపుష్టి చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో మేము మార్చిలో ఈ 1K డోనర్స్ క్లబ్ అనేటువంటి ఈ డోనర్స్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిలో నెలకి 1000 రూపాయలు దాతల్ని ఎవరైతే దానం చేయగలుగుతారో, ఎవరైతే డొనేట్ చేయగలుగుతారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలి అని మన మురళి గారు మొట్టమొదటిగా ఈ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ని మొట్టమొదటిలో చెప్పినప్పుడు ప్రతి నెల 1000 రూపాయలు వసూలు చేయడం అంటే ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఎవరు అడుగుతాం, ఎవరు మనకి ఈ కార్యక్రమానికి ముందుకు వస్తారు అని మేము కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా మన కమ్మవారిలో ఎలాంటి దాతృత్వం ఉందో, కమ్మవారంటే ఎప్పుడు పెట్టేవాళ్ళండి మీరు అని మనకి సమాజంలో ఒక పేరు ఉంది. ఆ పేరుకు తగినట్టుగానే గత 3 నెలల్లోనే మేము మొట్టమొదటిగా ఒక 50 మందితోటి ప్రారంభించినటువంటి 1K డోనర్ క్లబ్ ఈరోజు 400 మందికి పైగా ఈ కార్యక్రమాల్లో ఈ డోనర్స్ గా వారి సభ్యత్వం తీసుకున్నారంటే ఎలాంటి దాతృత్వం ఉందో, సమాజం పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అంకిత భావం ఉందో మనం చూస్తూనే ఉన్నాం. మనం ఈరోజు ఈ కార్యక్రమాలే కాదు, గతంలో కూడా ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కమ్మవారు ముందుంటారు, దానం చేయడంలో ముందుంటారు. అన్ని విషయాల్లో కూడా మనం వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, లేకపోతే చదువుల్లో కానీ మనం ఎక్కడైనా ముందున్నాం. గత కొంతకాలంగా మనం అనేకమైనటువంటి కష్టాలని, ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా మనకి ఒక మంచి ప్రభుత్వం రావడం జరిగింది. అభివృద్ధి పథకాలు నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం అక్కడ P4 అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ P4 అనేటువంటి కాన్సెప్ట్ ముందే మనం ఇక్కడ ఈ 1K డోనర్స్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మన సమాజంలో మన కులంలో ఉన్నటువంటి పేదవారికి సహాయం చేస్తూ, అదేవిధంగా ఇతర కులాల్లో ఉన్నటువంటి కొద్ది మంది కూడా మనం సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఈ 1K డోనర్స్ క్లబ్ విజయవంతంగా నడుస్తూ ఉంది. ఇది మనకి 3వ ఆత్మీయ సమావేశం. మొట్టమొదటి సమావేశాన్ని ఇక్కడే బృందావనం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశాం. తర్వాత 2వ సమావేశాన్ని పెద్ద సమావేశాన్ని, అందులో దాదాపుగా 25 లక్షల రూపాయలు మనం ఫీజుల రూపంలో, స్కాలర్షిప్స్ రూపంలో విద్యార్థులకు అందించాం. ఇది 3వ సమావేశం. ఈ సమావేశానికి ఈ ఫంక్షన్ హాల్ ని మనకి ఇచ్చినటువంటి సూర్యపడ శాంశయ్య గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన విదేశాల్లో ఉన్నారు. ఆయన చిన్న అనారోగ్యంతో ఉన్నారు. మంచి ఆరోగ్యాన్ని
ఇవ్వాలని ముందు ముందు కూడా కార్యక్రమాలకి వారు ఉచితంగా వారి కళ్యాణ మండపాన్ని మరి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మండపతి గారిని ప్రెసిడెంట్గా తీసుకొని కార్యవర్గ సభ్యులుగా మన హనుమంతరావు గారు అలానే మన వెంకటేశ్వర గారితో సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దీని వెనకాల మన రఘు కానీ చెడిపోతు వెంకటేశ్వర కానీ వీరందరి సహకారం వీరందరూ మిగతా వారందరూ కూడా అందరూ సహకరించారు. దీనికి మెయిన్గా అంత ముందర ఉన్న సంఘం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమి చేయకుండా ఏదో మన భోజనాలు పెట్టి అట్లా జరుగుతూ కొంత ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఈ సంఘం తరఫున కొంత ఏదో ఒకటి జనంలో నమ్మకం కలిగించి దానికి ఫండ్స్ కొంత జోడించి మనకు అమ్మవాళ్ళు ఎవరైతే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఉన్నారో అలానే మిగతా కులాల వారిని కూడా కొంతమందిని తీసుకొని వాళ్ళందరికీ చేయొద్దని వాళ్ళ ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పడిన తర్వాత ఈ 1K డొనేషన్ మన మండలి అతని ఆలోచన. ఆ రోజు అనుకున్నారు అందరూ కలిసి ఇది కుదరదా అని. కానీ ఈరోజు 400 మంది సభ్యులు 1K డొనేషన్లో ఉన్నారంటే నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. అలానే ఈ సంఘం మీద నమ్మకం, ఆ నమ్మకాన్ని ఈరోజు ఈ 400 మంది మనకు 1K సభ్యులు ఏర్పడ్డారంటే అనుకోవాలి. సో ఇలానే నెక్స్ట్ మంత్ మనకి 14వ తారీఖున మన పర్మనెంట్ బాడీ ఎన్నుకోవడం జరుగుతుంది. దానికి ఒక అర్థ కమిటీ ఉంది. ఆ కమిటీలో చిట్టో ప్రాక్టీస్ పెద్దలు నేను అందరూ ఉన్నాం. సో అందరూ దీంతో నెక్స్ట్ మంత్ పర్మనెంట్గా కొత్త బాడీ ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన మండలి పడ్డ కష్టం, చాలా కష్టపడ్డ వ్యక్తి కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కమ్మ సేవా సమాఖ్య చైర్మన్గా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఇంత కష్టపడ్డ వ్యక్తి తిరిగి మళ్ళీ మన ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘానికి కూడా ఇంకా బాగా కష్టపడి ఇంకా మంచి పేరు తీసుకురావాలని, అట్లానే రాష్ట్రంలో కూడా మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ అందరికీ నా నమస్కారం. నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. మన అమ్మ సంఘాన్ని ఏర్పాటు చేసినాక ఈ మురళయ్య గారు కానీ అందరం కలిసి ఇక్కడ ఈ ప్రదేశంలో ఇవ్వడం అనేది ఈ బాగా చేస్తున్నాం నా ఉద్దేశం, బాగా చేస్తున్నాం అనేది నా ఉద్దేశం. దీన్ని ఇంకా స్కూల్లో వస్తారనేది నా ఉద్దేశం. అక్కడనే మురళయ్య గారు బిజినెస్ కూడా మానుకొని వాళ్ళ అబ్బాయిని పెట్టి దీనికి రావడం అనేది చాలా సంవత్సరం. మురళయ్య గారు ఈ డొనేషన్లు అన్నింటినీ కష్టపడి చేస్తున్నాడు. దీని మీద ఇప్పుడు భవిష్యత్తులో ఆయన జిల్లాకి స్టేట్కి వెళ్ళిపోయాడు కనుక ఇక్కడ ఆయన కూడా ఎవరన్నా దాన్ని పెట్టి దీన్ని జిల్లా వరకు పరిమితం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే స్టేట్కి వెళ్ళిపోయారు కదా మీరు, దాని మీద డిస్ట్రిక్ట్ వరకు మనకి ఎవరన్నా ఇద్దరిని మీరే సూచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది పోతే ఈ డొనేట్ ఇది మన జిల్లా వరకే బాగానే ఉంది, కానీ ఇప్పుడు గవర్నమెంట్కి బాగా జరుగుతుంది. నా ఉద్దేశం అయితే మనం అన్ని నియోజకవర్గానికి పోయి మన జిల్లా నియోజకవర్గాలన్నిటి దీన్ని బాగా డెవలప్ చేయాలనేది నా ఉద్దేశం. చాలా జరుగుతున్నాయి అది. సో అప్పటి నుంచి వీళ్ళు ఎప్పుడు ఇచ్చినా కానీ జస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కాదు, ఇక్కడ సొసైటీకి హెల్ప్ చేసే ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నారు. అవి మాలో మా సీనియర్ డాక్టర్స్ కానీ మా కొలీగ్స్ కానీ చాలా మంది జాయిన్ అయ్యాము. సో దానికి మేము కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్కి
హెల్ప్ చేయడానికి అలాగే దీంట్లో ఇన్వాల్వ్ అవడానికి మేము ముందుంటున్నాము. లాస్ట్ మీటింగ్లో కూడా నేను మురళీ సార్ గురించి ఒక డైలాగ్ చెప్పాను. ఎప్పుడు వచ్చామా అన్నది కాదు ముఖ్యం, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ముఖ్యం అన్నది. సో మురళీ సార్ ఎప్పుడు వచ్చారు, 6 months అయిందా 8 months అయిందా అనేది నాకు తెలియదు. బట్ బుల్లెట్ అయితే గట్టిగా దూసుకుపోతుంది అనేది, ఇంకా ఇలాగే ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ కమ్మ సేవా సంఘం వారి ఆర్గనైజింగ్ కమిటీకి అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే థ్యాంక్ యూ సార్, అండ్ కీప్ డూయింగ్ యువర్ వర్క్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం అనవాడ గ్రామానికి చెందినటువంటి బాబు. ఈ అబ్బాయి చిన్న పిల్లవాడు ఉన్నప్పుడే వాళ్ళ తండ్రి చనిపోయాడు. వాళ్ళ అమ్మ కూలి పని చేసుకుంటూ ఈ అబ్బాయిని చదివించుకుంటుంది. వాళ్ళ చేకూర్తి పబ్లిక్ స్కూల్ హనుమంతరావు గారు ఈ అబ్బాయిని వాళ్ళమ్మ క్యాన్సర్ తోటి చనిపోయింది. ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది. అప్పుడు ఈ అబ్బాయిని ఎవరు దిక్కులేదు, దిక్కు చూసేవాడు లేదు. వాళ్ళ పెదమ్మ పెదరాళ్ళు వాళ్ళు మనకి సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ అబ్బాయిని దత్త తీసుకొని మనం చదివిస్తా ఉన్నాము. ఈ అబ్బాయిని చేకూర్తి పబ్లిక్ స్కూళ్ళు 9th 10th మేము ఫ్రీగా చదివిస్తామని వాళ్ళు ఈ 2 సంవత్సరాలు వాళ్ళు దత్త తీసుకున్నారు. అదేవిధంగా మనం ఈ అబ్బాయినే కాదు, కారంచేటి అబ్బాయిని కూడా ఒక అబ్బాయిని దత్త తీసుకున్నాం. వాళ్ళ అమ్మ కోటాలు పెళ్లి చేసిన బతుకుతున్నది. ఆ అబ్బాయి స్కూల్ పోయి వాళ్ళ అమ్మ సహాయం చేస్తూ 10th క్లాస్ లో 580 మార్క్స్ తీసుకొస్తున్నారు. ఆ అబ్బాయి ఒకే నేను సిఏ కావాలి అనేటువంటి ఎదుగుతున్నాడు. ఆ అబ్బాయిని కూడా మన సంఘం దృష్టికి తీసుకొస్తే మన సంఘం తరఫున ఆ అబ్బాయిని గుంటూరు మాస్టర్ మైండ్స్ లో చేర్చడం జరిగింది. గుంటూరు మాస్టర్ మైండ్స్ లో 1.5 లక్షల ఫీజు. ఆ 1.5 లక్షల ఫీజు మన కమ్మ సంఘం గుంటూరు ద్వారా ఆ అబ్బాయికి సహాయం చేస్తున్నాం. అదేవిధంగా మనకి చిరంపూరు గ్రామానికి చెందినటువంటి ఒక అబ్బాయిని 7th క్లాస్ లో ప్రతిభా స్కూల్లో చేర్చారు. గురుదత్తా స్కూల్లో గురుదత్తా స్కూల్ జయప్రకాష్ గారు కూడా ఒకసారి స్టేజ్ రావాల్సింది. 18 మంది ఆడపిల్లల్ని 2 మగ పిల్లల్ని చేర్చడం జరిగింది. 2 మగ పిల్లల్ని ఎలాంటి పైసా ఫీజు తీసుకోకుండా ఫ్రీగా చెబుతున్నారు. అదేవిధంగా 18 మంది పిల్లలకి ఎలాంటి ట్యూషన్ ఫీజు తీసుకోలేదు. మనం కేవలం హాస్టల్ ఫీజు కట్టాము. స్కూల్లో కూడా ఒకసారి మనం బిగ్ హ్యాండ్స్. డోనర్స్ క్లబ్ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన కమ్మ కుటుంబ పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా కమ్మ సంఘం తరఫున శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది విలువైనటువంటి మాటలు చెప్పారు, కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఉంది. మురళి గారి గురించి ఒకే ఒక మాట చెప్తాను. ఇందాక మా మాస్టర్ గారు చెప్పినట్టుగా, పాటిపాటి వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి ఈ సంఘంలో పనిచేసేటటువంటి వ్యక్తి ఎలా చేస్తున్నారు అంటే చాలా కసిగా. మేమందరం ఆఫీసులో ఉద్యోగాలు చేసేవాళ్ళం. మాకు కూడా ఇన్ని టార్గెట్స్ లేవు ఆఫీస్లో. మాకు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు మురళి గారు. టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇప్పటికీ మన వర్కే డోనర్స్ క్లబ్ మెంబర్స్ దాదాపు 400 దాటారు. మార్చి నాటికి 1000 మంది కంపల్సరీగా అవ్వాలని ఒక టార్గెట్ పెట్టారు. ఒక్కొక్కరికి ఇంతమంది చొప్పున అయితే మనం ఆ టార్గెట్ రీచ్ అవ్వగలం అనేది అది చెప్తున్నాను కదా. ఆఫీసులో కూడా మాకు ఇలాంటి టార్గెట్స్ లేవు. ఆయన కసి, ఆయన సపోర్టు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మాకు కూడా అదే కసిగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆ పట్టుదల పెరిగింది మాలో. అందుకని అందరం చాలా నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాము. అలాగే ఇంకొకటి గర్వంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మన కమ్మ సంఘం మన స్టేట్ లెవెల్లో ఎక్కడ ఏ జిల్లాలో కూడా లేని విధంగా ఇక్కడ కమ్మ మహిళా సంఘం అనేది, మహిళా వింగ్ అనేది సపరేట్ గా తీసుకొచ్చి దీనికి ఒక అధ్యక్షురాలు, తర్వాత దీనికి ఒక కమ్మ సంఘం సభ్యురాలు, ఒక గ్రూప్ క్రియేట్ చేసి మహిళలందరినీ కూడా దీంట్లో ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాని వాళ్ళని కూడా ఇందులో సభ్యులుగా చేర్చుకొని అందరినీ బయటకు వచ్చి ఆత్మీయంగా కలిసేటటువంటి ఏర్పాటు చేసినటువంటి ఘనత మన మురళీ కృష్ణ గారికి.
నిజంగా మీకు తెలియదు, ఏ జిల్లాలో కూడా ఈ మహిళా సంఘం అనేది సపరేట్ ఎక్కడా లేదు. ఇక్కడ మాత్రమే. అంటే ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి ఇలాంటి విభిన్నమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు మన సంఘం గురించి ఆలోచిస్తుంటారు, మేము దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. ఎప్పుడు విభిన్నంగా ఆలోచిస్తుంటారు. ఏదో ఒకటి చేయాలని ఆ తాపత్రయం, ఆ తపన ఆయన ఉంది కాబట్టే ఆయన వెన్నంటి మేమందరం కూడా ఈ విధంగా పనిచేయగలుగుతున్నాం. ఎవరికి ఉండేటటువంటి వృత్తుల్లో వాళ్ళు కొనసాగిస్తూ కూడా ప్రవృత్తిగా ఇటువంటి సమాజ సేవ చేయడంలో మేమందరం ఆయన వెనుక ఉంటూ, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ, ఆయన ఇచ్చినటువంటి ఏదైతే మార్గ నిర్దేశకాలు ఉన్నాయో వాటిని మేము అవలంబిస్తూ ముందుకు వెళ్తున్నాం. అలాగే గతంలో చాలా చేదు అనుభవాలు ఉన్నాయి మన కమ్మ వాళ్ళందరికీ కూడా. అది మనం అంత విపులంగా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు. ఆ అనుభవాలని క్రోడీకరించుకొని ఈ సంఘం ఎందుకు ఏర్పడింది అనేది ఇందాక సీతారామయ్య గారు చెప్పారు, డాక్టర్ గారు. అట్లాగే మనం ఎటువంటి విమర్శలకి తావివ్వకుండా అవకాశం కూడా ఎవరికి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితిలో కూడా మేమెవరూ లేము. మా వరకు మేము మన కమ్మ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో నిరుపేదలు అనేవాళ్ళు చదువుకి తర్వాత వైద్యానికి కనీసంగా వాళ్ళు నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, వాళ్ళకి ఎంతో సహాయం చేస్తూ ఉన్నాము. అట్లాగే మన కమ్మ వాళ్ళందరూ ఎక్కడెక్కడైతే ఉన్నారో కొంతమంది చేదు అనుభవాలు రుచి చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజున మా కమ్మ సంఘం తరఫున మా వెంట నిలబడి మాకు అండగా నిలబడే మాకు ఒక కమ్మ సంఘం ఉంది, మాకు పెద్దలు ఉన్నారు, మాకు ఎటువంటి అన్యాయం జరగదు, మాకు న్యాయం జరుగుతుంది అని ఆ భరోసాతో బయటకు వచ్చి మా దృష్టికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళు ధైర్యంగా ఈ రోజు ఉండగలుగుతున్నారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక సంస్థలో స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నానండి. అందులో భాగంగా నేను చాలా చోట్ల చాలా అనుభవాలు నేను ఫేస్ చేయలేదు. అట్లా ఫేస్ చేసిన వాళ్ళని నేను చూశాను, కానీ ఏం చేయలేని పరిస్థితిలో నేను అప్పుడు ఉన్నాను. అందులో భాగంగా కేవలం మురళి గారి ఆయన సమాజ సేవ కానివ్వండి, ఆయన మంచి మనసు కానివ్వండి, ఆయన హానెస్టీ కానివ్వండి, డెడికేషన్ కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సంఘంలో రావడం అవన్నీ నాకు నా మనసులో ఉండి వీళ్ళకి ఏదో చేయాలి వ్యక్తిగతంగా అనేటువంటి ఆ కసితో కూడా నేను ఈ సంఘంలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. మా వంతు మేము కృషి చేస్తున్నాం. మా వంతు మేము ఎప్పుడు ఎక్కడ మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకి మేము వెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశలో మేము పనిచేస్తామని, అలాగే ఈ 1K డొనేషన్ ఈ క్లబ్లో ఇంకా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఇందులో జాయిన్ చేసి మనం మన కమ్మ కులస్తులందరికీ కూడా సాయం చేసే దాంట్లో మీరు భాగస్వాములు అవ్వాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమైక్య చైర్మన్ మండవ మురళీకృష్ణ గారు, అలానే మన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులై మొట్టమొదటిసారిగా ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ సందర్భంగా మన కష్టపడే నాలుగులో తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం టిఎన్ఎస్ మన ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులై మొట్టమొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి 2004లో మొట్టమొదటిసారిగా ఎల్బీ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ గా తన ప్రస్థానాన్ని తెలుగు విద్యార్థి నాయకుడిగా ప్రారంభించారు. వారు తరువాత రంగారెడ్డి జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా వివిధ హోదాలలో వారు పనిచేసి ఉన్నారు. అలానే 2001 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా
ఉన్నాడు. వరుసకి నాదెండ్ల వారు మా మండలం వారికి మామూలు అవుతారు. అలానే బ్రహ్మం చౌదరి గారి ఆధ్వర్యంలో కృష్ణార్జునుడు లాగా మన మురళీకృష్ణ గారు, మన బ్రహ్మం చౌదరి గారు పనిచేసి ఈ కమ్మ సమాజం యొక్క అభివృద్ధికి తోడ్పడతారని చెప్పని మనసా వాచ కోరుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారికి, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారికి, అలాగే ఇతర మన కమ్మ సంఘం సభ్యులకు, అలాగే 1K డోనర్స్ సభ్యులకు పేరు పేరున నా ధన్యవాదాలు. మన సంఘం ఇంత తక్కువ కాలం అభివృద్ధి చెందిందంటే మీ అందరి తోడ్పాటు, మీ అందరి కృషి. దీనికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. దీనికి మనం పిలవగానే ఎంతో బిజీగా ఉన్న ఫస్ట్ మీటింగ్ బ్రహ్మం చౌదరి గారు మన దగ్గరికి వచ్చారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ వెనకాల మేము ఎప్పుడు ఉంటాం. మాకు అవసరమైన పనులనే గవర్నమెంట్ ద్వారా మీరు పనిచేసి పెట్టాలి. మీ సహకారం ఎప్పుడు మా ప్రకాశం జిల్లా కమ్మ సంఘం, అలాగే కమ్మవారి సేవా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ వెల్కమ్ బ్రహ్మం చౌదరి ఆన్ ద స్టేజ్. డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీతారామయ్య డాక్టర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడిన తర్వాత మొట్టమొదటిసారిగా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి మంత్రులను, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలను కూడా కలవడం జరిగింది. వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అయితే నేను కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా అయ్యి ఇంకా పూర్తిగా జీవో కూడా రాలేదు. ఇంకా కమ్మ కార్పొరేషన్ బాధ్యతలు కూడా నేను ఇంకా స్వీకరించలేదు. బాధ్యతలు స్వీకరించకపోయినా, జీవో రాకపోయినా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఉన్నటువంటి కమ్మ సోదరులు అందరూ కూడా నాకు ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతూ వారందరూ కూడా నాకు చాలా సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కమ్మ సంఘం అధ్యక్షులు మండములన్న విజయవాడకు వచ్చి కలిసినప్పుడు ఆయన దృష్టికి వచ్చినటువంటి కొన్ని సమస్యలు కూడా నాకు చెప్పడం జరిగింది. నేను చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్యాషన్ తోటి 2004లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్షం చెందుతుంది. నా వద్దగా నేను కృషి చేసి పార్టీకి సేవలు అందించాలని చెప్పేసి బాబు గారి మీద ప్యాషన్ తోటి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కుటుంబం కాదు మాది. 2.5-3 ఎకరాల రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేను. మంచి చదువు హైదరాబాద్లో చదువుకున్నప్పటికి కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఉడతా భక్తిగా నా సహాయం అందించాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2004 నుండి 2014 వరకు జరిగినటువంటి రాజకీయం వేరు. 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి రాజకీయం కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ వేరు. కానీ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు ఒకవైపు, ఎస్పెషల్లీ మరి చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయాల మీద ఏమైనా కోపం ఉంటే పార్టీ మీద కాకుండా ఒక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ కులాన్ని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడితే తెలుగుదేశం పార్టీ బలహీనపడిద్దని చెప్పేసి అనేక రకాలైనటువంటి కుట్రలు పన్నారు. మేమైనా కూడా ఎక్కడ కూడా బెదరలేదు, చెదరలేదు, అలానే
అయితే ఓడిపోయిన తర్వాత సాయంత్రం పూట రిజల్ట్ అయిపోయిన తర్వాత 10 గంటలకు నేను ఇంటికి వెళ్తే పెద్ద ఆయన అభివృద్ధి చేయక ఓడిపోలేదు, సంక్షేమం చేయక ఓడిపోలేదు. సరే ఏం జరిగిందో తర్వాత విశ్లేషించుకుందాం. ఒక 2-3 సంవత్సరాలు పెద్ద ఆయనకు రెస్ట్ ఇచ్చి కాలుకు పల్పం కట్టుకొని రాష్ట్రం అంతా మనం తిరుగుదామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే చేద్దామని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. కానీ అంత సమయం ఇవ్వకుండా ఒక 6 నెలల సమయం ఇచ్చి మనందరం కూడా మళ్ళా బయటకు వచ్చే సందర్భం చూసినప్పుడు మరి అప్పుడు కరోనా రావటం, ఒక 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాం. సరే అనేక సందర్భాలు అనేక విషయాలు జరిగినాయి. కమ్మ కులం మీద వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా మానసికంగా ఎంత దాడి చేసిందో ప్రత్యక్షంగా పరోక్షంగా మగవారే కాదు ఆడవారు కూడా చూశారు. కానీ మురళన్న వచ్చి ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పి ఆహ్వానించినప్పుడు జీవో రాలేదన్నా ప్రమాణ స్వీకారం చేయకుండానే రావడం కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్పొచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పూట నేను ఇక్కడికి రావడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు మళ్ళా రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసినటువంటి సంఘటన ఒంగోలు మహానాడు. పక్కనే ఉన్నటువంటి తోవకొండ ప్రాంతంలో, ఈ ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఆ రోజున ఏ జిల్లాలో పెడదామన్నా కూడా భూములు ఇస్తే కూడా భూముల్ని ప్రభుత్వం లాక్కునేటువంటి పరిస్థితి, భూములు ఇచ్చినటువంటి యజమానులు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి భూములు ఇవ్వటం, అక్కడ జరిగినటువంటి మహానాడు విజయవంతం కావటం, నేను కూడా ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కార్యక్రమంలోకి పాల్గొనేటువంటి అవకాశం ఇక్కడి నుంచే మొదలు పెడితే మన కమ్యూనిటీకి మంచి చేయడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం ఇస్తాడని చెప్పేసి మరలా ఈ ప్రాంతాన్ని నేను ఎంచుకోగలను. నిన్న సీఎం గారు కూడా చెప్పారు, ఇలా పెట్టారు సార్ ఒంగోలులో మన వారందరూ అంటే నాకు చంద్రబాబు నాయుడు గారు మరి బహిరంగంగా చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ చెప్పింది ఏంటంటే గతంలో అన్ని కులాలు ఒకరి కులాన్ని ఒకరు ఆదరించుకునే వాళ్ళు, బాగా చూసుకునే వాళ్ళు, అన్నదమ్ముల్లా కలిసిపోయే వాళ్ళు ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిలేషన్ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. సమాజంలో కాకతీయుల మీద ఈజీగా ఏర్పడితే మాట్లాడేసేస్తున్నారు. మనకు సంబంధం లేని వ్యవహారాలు కూడా మనకు అంటగడుతూ ఉన్నారు. ఆడవారిని అయితే చాలా ఈజీగా ఏది పడితే మాట్లాడుతూ ఉన్నారు. దానికి అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ మనం అమరావతిలో భూములు ఇచ్చినటువంటి మహిళా రైతుల్ని ఏ విధంగా హేళన చేశారో మనందరం కూడా చూశారు. అమరావతి రాజధాని ఒక కులానికి అంటగట్టేటువంటి ప్రయత్నం చేశారు. అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి అమరావతి ఉద్యమంలో. మరి అటువంటి అన్నీ చూసిన తర్వాత సార్ ఒకటి ఆలోచించారు, అసలు ఈ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కావాలనే ఆలోచన నాకు లేదు, నేను అడగలేదు కూడా. కానీ ఇచ్చిన తర్వాత నేను కలవడానికి వెళ్ళినప్పుడు చెప్పిన సందర్భం ఏంటంటే కమ్మాయిలో కూడా పేదవారు ఉన్నారు, కొన్ని నిధులు కూడా ఇద్దాం, P4లో తీసుకెళ్దాం, ఎడా డోనర్స్ మేజర్గా వాళ్ళే ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఫైనాన్షియల్గా నాన్ ఫైనాన్షియల్గా అనేక ఇష్యూస్ తోటి ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక ఆఫీస్ ఏర్పాటు చేద్దాం, నువ్వు టైం కేటాయించు. కులంలో కూడా పార్టీ అధికారంలో రావడం కోసం నిన్న అనేక విధాలుగా గతంలో ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. మన పిల్లగాడు కుర్రాడు కులానికి భవిష్యత్తులో ఉపయోగపడతాడు, అండగా నిలబడతాడు అనేటువంటి భావన కులంలో ఉంది కాబట్టి నీకు అప్పచెప్పడం జరిగింది. కొంచెం అగ్రెసివ్గా ఉంటావు, ఏదంటే అది వాడు ఎవరు పడితే వాడు ఏదంటే అది మాట్లాడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సామాజిక వర్గాన్ని నీ చేతిలో పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఇప్పటివరకు కూడా పార్టీలో పనిచేశాను, కానీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా మన కమ్మ సేవా సమితిలో కానీ ఎక్కడ కూడా పనిచేయలేదు. పని చేయనప్పుడు కూడా పార్టీ వ్యక్తిగా నన్ను ఎవరైనా సరే అభిమానంతో ఏ వనభోజనాలకు పోయినా కూడా ఈ 15 సంవత్సరాల్లో నేను వెళ్ళడం జరిగింది. ఆ పరిచయాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా మీరందరూ కూడా వాలంటీర్గా మన సమాజ అభివృద్ధి సామాజిక అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు.
నేను ప్రభుత్వంలో కార్పొరేషన్కి కొన్ని విధి విధానాలు ఉంటాయి. మీకంటే స్వయం ప్రతిపత్తి సంస్థ కాబట్టి మీరు నలుగురు కూర్చొని నిర్ణయం తీసుకోవచ్చు. నేనేదైనా నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వంలో ఉంటాను, కొన్ని ఆటపోట్లు ఉంటాయి. ఏది ఏమైనా కూడా ఇందాక మురళీ గారు చెప్పిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఒక పర్యటన పెట్టుకుంటాను. అన్ని నియోజకవర్గాల్లో అసలు మన వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏంటి, వ్యక్తిగత సమస్యలు ఏంటి అనేది కూడా తెలుసుకుంటాను. ఖచ్చితంగా త్వరలోనే అమరావతిలో ఒక మంచి కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బస్టాండ్కి, రైల్వే స్టేషన్కి అన్నిటి కూడా దగ్గరగా ఉండేలాగా మీ అందరికీ ఏదైనా సరే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పని పడితే కూడా ఇది నా ఇల్లు, నా ఆఫీస్ అనేటువంటి భావం వచ్చే విధంగా, ఆ ఫీలింగ్ వచ్చే విధంగా ఒక ఆఫీస్ని కూడా త్వరలోనే నేను ఏర్పాటు చేయడం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి కూడా ఆ విధమైనటువంటి చొరవ తీసుకోమని చెప్పేసి నన్ను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ కూడా వెళ్ళి అక్కడ సంఘాలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను కూడా పరిశీలించి వారి యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఆర్థికంగా వెనకబడినటువంటి కమ్మ సామాజిక వర్గంలోని స్థితిగతులపైన కూడా అధ్యయనం చేసి ఖచ్చితంగా వారందరిని కూడా పైకి తీసుకురావడం కోసం మరి నేను శాయశక్తిలో కృషి చేయడమే కాకుండా ఇక్కడ ఏదైతే మీరు ఒక ప్రాక్టీస్ చేశారో 1K డోనర్స్ అని చెప్పి పెట్టి దీన్ని మిగతా సంఘాలలో కూడా చెప్పి ఆ ప్రాంతాల్లో కూడా అవలంబించే విధంగా వాళ్ళకు కూడా చైతన్యపరచడమే కాదు, త్వరలో మనందరం కూడా మరి జీవో కార్యక్రమం జీవో వచ్చిన తర్వాత అమరావతిలో అందరూ కూడా ఫోన్లు చేసి మన యొక్క సమైక్యతను ఒకసారి సాటి చెప్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఒక పెద్ద ప్రమాణ స్వీకారం కూడా కార్యక్రమం పెట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ సోదరుల మొత్తాన్ని కూడా ఆ రోజున అక్కడికి వచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాను. దానికి మీ వంతుగా మీరు కూడా ఒంగోలు జిల్లా నుంచి మాత్రమే కాకుండా మీకున్నటువంటి పరిచయాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరిని కూడా ఆహ్వానించి ఆ రోజున ఆ కార్యక్రమంలో హాజరయ్యి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతూ P4లో కానీ అదేవిధంగా కమ్మ సేవ సముద్రంలో ఉన్నటువంటి కొంతమంది దాతల సహాయ సహకారాలతో కానీ అన్నిటిలో కూడా మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు తీసుకుంటూ ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గాన్ని ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా నేను కష్టపడి మీ దగ్గర మంచి పేరు తీసుకొచ్చుకోవడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఎంతో అభిమానంతో నన్ను ఇక్కడికి ఆహ్వానించినప్పుడు నేను టైంకి రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా మన సామాజిక వర్గానికి సంబంధించే ఒక పెద్ద మనిషిని కలవడానికి కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కూడా ఏదైనా సరే మన సామాజిక వర్గానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన కూడా మద్దతు ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి రావడం కోసం వెళ్ళినప్పుడు అసలు ఎక్కడెక్కడ ఉన్నారు మన వాళ్ళు, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, వీటన్నిటి గురించి చర్చ కోసం కొద్దిగా ఆలస్యమైంది. కాబట్టి మీ అందరి యొక్క సమయాన్ని వృధా చేసినందుకు నన్ను క్షమించమని చెప్పేసి కోరుకుంటూ, ఎప్పుడైనా సరే ఇందాక మురళీ గారు చెప్పినట్టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది లేకపోయినా కూడా ప్రభుత్వంతో ఏదో ఒక చిన్న పని పడుతూ ఉంటుంది. మనకు స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, 175 నియోజకవర్గాల్లో 35 నియోజకవర్గాల్లోనే మన ప్రతినిధులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు. అలా కాకుండా ఇంకెక్కడైనా సరే ఏమైనా సరే ఇబ్బందులు ఉండి స్థానికంగా ఎవరైనా సరే అందుబాటులో ఉండకపోతే కూడా నెక్స్ట్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టబోతా ఉన్నాం కమ్మ కార్పొరేషన్ తరఫున. ఖచ్చితంగా టోల్ ఫ్రీ అందుబాటులో ఉంటుంది. 100కి ఫోన్ చేస్తే ఎలా పోలీసు వాళ్ళు స్పందిస్తారో ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా కమ్మ కార్పొరేషన్ నుంచి ఒక ప్రతినిధి మీతో టచ్లోకి వస్తారు. 100% అది జరిగి తీరుతుంది. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా
మీ జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దల ద్వారా కానీ లేకుంటే ఆఫీస్ అడ్రస్ ఎలాగో వెబ్సైట్లో ఉంటుంది కాబట్టి ఆఫీస్ అడ్రస్కి వచ్చినా లేదా మీరు ఏదైనా సరే ఈమెయిల్ ఐడి ద్వారా కానీ త్వరలో ఒక వెబ్సైట్తో పాటు ఒక యాప్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఉన్నటువంటి ఏదైనా సరే సమస్య ఆ యాప్లో రేజ్ చేసినా కూడా ఖచ్చితంగా పరిష్కారం చూపించడానికి నేను ఎల్లవేళలా పార్టీలో పనిచేసినప్పుడు పార్టీకి ఎంత సమయం కేటాయించానో ఇప్పుడు మన సామాజిక వర్గం కోసం మన కార్పొరేషన్ నేను అంతే సమయం కేటాయిస్తా. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలుగుతా, సెల్లు మీ దగ్గర, బెల్లు నా దగ్గర, మీరు ఎప్పుడైనా కొట్టండి, నేను స్పందిస్తాను. అదేవిధంగా మన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ మిగతా సామాజిక వర్గాల వాళ్ళు మనల్ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అయ్యే విధంగా ఆదర్శవంతంగా తీసుకునే విధంగా మన యొక్క అభివృద్ధి ఎదుగుదల ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాము. సీతారామయ్య డాక్టర్ గారు. సార్ ఇప్పుడు ఒక్క నిమిషం, మనకి ల్యాప్టాప్లు ఎవరైతే ఆర్థిక సహాయం చేశారో వారిని ఒకసారి సుబ్బారావు గారు చెప్పాల్సిందిగా కోరుచున్నాం. నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు ఈ చెక్కు తర్వాత ల్యాప్టాప్ ని ప్రజెంట్ చేస్తారు. ఆ ఇన్వాయిస్ ఇచ్చే వరకు మీరు ఇక్కడే వెయిట్ చేయాలని చెప్పి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత కొమ్మి మైత్రేయిని బీటెక్ ఫస్ట్ ఇయర్, హర్షిని ఉమెన్స్ కాలేజ్. డాక్టర్ సీతారామయ్య గారు, డాక్టర్ కావేపల్లి సీతారామయ్య గారు. గోరంట్ల వెంకట జస్వంత్, నూతలపాటి ప్రేమ్ సాయి, నూతలపాటి ప్రేమ్ సాయి, నాగశ్రావ్య, డాక్టర్ కమల్ హాసన్ గారు ఉంటే పైకి రావాలి. ప్రసాద్ గారు, నూతలపాటి ప్రేమ్ సాయి ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత కొడవలి హేమలత, ఈ అమ్మాయి స్టేట్ సెకండ్ వచ్చింది ఇంటర్మీడియట్ లో. ఉప్పుగుంటూరు హేమలత వచ్చారా? తర్వాత ఏదర అనంత లక్ష్మి, ఏదర అమరేశ్వర్. తర్వాత గలగల జయశంకర్, గలగల జయశంకర్. గలగల జయశంకర్ వచ్చారా? కాపేపల్లి శ్రీనివాసరావు గారు, సార్ ఒకసారి చూడాలా బెజవాడ సుబ్బారావు గారు, సార్ చూడండి ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చూడండి సార్ వేరు మీద రండి. అదే ప్రాబ్లం.
డోనర్స్ లో మనకి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అయి సిరిగిరి రంగారావు గారు, ఎం శ్రీనివాసరావు గారు, పి వెంకట్రావు గారు, ఎస్వి రామకృష్ణ గారు, వీరందరూ కూడా మనకి ఈ వన్ డే క్లబ్ లో చేస్తున్నందుకు వారందరికీ స్వాగతం పలుకుతున్నాము. ఈ వన్ డే డోనర్స్ క్లబ్ లో అభినందనలు తెలియజేస్తున్నాను. బాక్స్ అన్ని బ్యాగ్లే కనిపిస్తాయి. బాక్స్ ఫోటోగ్రాఫర్ ఉన్నారు అశోక్, వాళ్ళ ఫోటోగ్రాఫర్ చెప్పండి. ఓకే అండి. పొద అపర్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.